ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అండ్ గైస్, మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ జస్ట్ హిట్ చేయండి. నేను మీకు వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు నా తరపున అండ్ మన ఛానల్ తరపున. అండ్ మనం 700+ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నా దృష్టిలో 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఫస్ట్ మైల్ స్టోన్ అనుకుంటాను. సో మీరు కొంతమంది తెలియని వాళ్ళు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే ఫస్ట్ ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నాక మన ఛానల్ని చూడండి. నేనైతే మా తమ్ముడు మా చెల్లి కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. సో మేము 4 మెంబర్స్ కలిసి ఒకేసారి రాఖీది సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు చేస్తే నేను సెలబ్రేషన్ స్టార్ట్ చేసేస్తాను. అండ్ అలాగే నాకైతే చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. సో నేను వాళ్ళకందరికీ కూడా ఇవాళ రాఖీ కట్టేస్తాను. అండ్ కొంతమందికి అయితే దూరంగా ఉండే వాళ్ళకందరికీ విష్ కూడా చేశాను అనమాట. వెల్ గాయ్స్, ఇవాళ నేను రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా డిలే ఎందుకు, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. మంచి పేరు
సబ్మిట్ బ్యాంక్ గిది డబ్బంతా మంచిగా బిజినెస్ తొందరగా పెళ్లి చేసుకోవాలి కదా. ఆరుమా కాదురా అది ఏదో ఆరణీకుమా కార్తీక దీపం కాటేసుకో. ఏం తెచ్చావా? హ్యాపీగా పెళ్లి చేసుకొని చాలా అద్భుతంగా జరిగింది. ఎప్పుడు జరిగిన విధంగా ఓకే తమ్ముళ్ళందరూ వచ్చేసారు. నేనైతే వాళ్ళకి రాఖీ కట్టడం ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఎలాగో అందరం కలిసాం కాబట్టి అందరం కలిసి బయటికి వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి. అండ్ ఏ రెస్టారెంట్ అని ఇంకా ప్లాన్ చేయలేదు. సడన్ థాట్ కదా డిన్నర్కి బయటికి వెళ్దాము అని చెప్పి. అది కాక మేము 2 ఇయర్స్గా ఎక్కడికి బయటికి వెళ్ళలేదన్నమాట లాక్డౌన్ వల్ల. అంటే తమ్ముళ్ళు మేమందరం కలిసి మా గ్యాంగ్. సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. ఐ మీన్ 2 ఇయర్స్ అయితే దాని తర్వాత వెళ్తున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమంతా కలిస్తే ఎప్పుడు. సో ఇంకా నేనైతే ఆ బ్లాగ్ అంతా కూడా షూట్ చేస్తాను. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. పదండి స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా పదండి అక్కడికి వెళ్ళిపోదాం.
ఇది రబ్బా చికెన్, ఇది వచ్చి మొగలాయ్ చికెన్. చూసారు కదా, మీరు హ్యాపీగా ఇంట్లో తమ్ముళ్ళతో చెల్లెలతో అందరూ మంచిగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. సో నేనైతే నా తమ్ముళ్ళందరితో చాలా మంచిగా చేసుకున్నాను అనమాట. అండ్ ఇదొక మంచి మెమరీగా ఉండిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.